గాక. ప్రైజ్ లార్డ్ చర్చ్. రెండవ మాటగా కలవరి కొండపై యేసుక్రీస్తు సిలువ పైన ఉండి మాట్లాడిన రెండవ మాట మనం ధ్యానించుకునే ముందు ఒకసారి ఆ వచనం చదువుకుందాం. లూకా సువార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, నాకు ఇష్టం వంటి ఈ సమయం బట్టి స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. ప్రభా, మీరు పలికిన 7 మాటల్లో రెండవ మాట ధ్యానించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. ప్రభా నాకు మీ మీద భారం వేసి నేను అడుగుతున్నాను తండ్రి. ప్రభా, మీ మా జ్ఞానం ఇవ్వండి, మీ వాక్యం మాకు ఇవ్వండి. ప్రభా, మీ యొక్క నోటి బూరగా నన్ను చేసుకొని ప్రభా ఇక్కడ వాక్యం ధ్యానించుటకు నాకు సహాయం చేయమని, చిన్న మాటలు మీరు దీవించమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొదటి మాట మాట్లాడిన తర్వాత రెండవ మాట మాట్లాడే ముందు మధ్యలో జరుగుతున్న సందర్భం ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడుతున్నారో అక్కడున్న సైన్యము కొంతమంది యేసుని ఎలా అవమానించాలో, ఎంత అవమానించాలో అంత అవమానం చేస్తున్నారు. ఇంకొంతమంది యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ బట్టల్ని ఎవరు పంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది చిట్టీలు వేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది యేసుక్రీస్తు వారు చనిపోవటం చూసి అక్కడ బాధపడుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఈయన యూదుల రాజంట అని ఒక ప్లేట్ తయారు చేసి క్రాస్ మీద పెడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ కొండ మీద, ఆ గొల్గొతా కొండ మీద 3 క్రాసులు మనం చూస్తూ ఉన్నాం. ఆ 3 క్రాసుల్లో 2 దొంగలు మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒకసారి ఆ ముగ్గురు గురించి మనం ఆలోచించుకుంటున్నట్టయితే, ఒక దొంగ తను చేసిన పాపాల నిమిత్తం చనిపోబోతున్నాడు. ఇంకొక దొంగ తను చేసిన పాపాల నుంచి విడుదలై చనిపోబోతున్నాడు. యేసుక్రీస్తు వారు మాత్రం నా పాపాల నుంచి కోసం చనిపోబోతున్నారు. ముగ్గురు సిలువ ఒకటే, కానీ చనిపోతున్న కారణాలు వేరు. మనం ఒకసారి లూకా సువార్త 23:39 వచనం మాట్లాడుకున్నట్టయితే, ఎవరైనా చదవగలుగుతారా? లూకా సువార్త 23:39. థ్యాంక్ యూ. ఇక్కడ మొదటి దొంగ గురించి మనం తెలుసుకుందాం. మొదటి దొంగ ఎంత కఠినస్తుడు, ఎంత కఠినమైన హృదయం కలవాడో అని మనకు అర్థమవుతుంది. జనరల్గా రోమన్ సామ్రాజ్యంలో ఒక సిలువ పైన మరణం ఇస్తున్నారు అంటే అతను ఎంతో పాపం చేసినవాడు, ఎంతో కఠినమైన హృదయం కలవాడు. అలాంటిది యేసుక్రీస్తు సఫరింగ్స్ చూసినా కూడా, యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో ఆ జర్నీ అంతా చూసినా కూడా తను ఏమీ మారకుండా తను అలాగే ఉండి తన హృదయం కఠినంగా అలానే ఉంచుకున్నాడు. యేసుక్రీస్తు హేళన చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆ వాక్యంలో తను ఒక అవమాన రీతిగా మాట్లాడిన విధానం మనం చూస్తున్నాం. దేవుని మీద అసలు భయం లేని వ్యక్తిగా మనం చూస్తున్నాం. చివరికి ఏమీ మారక తను అలాగే చనిపోబోతున్నాడు ఆ వ్యక్తి. రెండవ దొంగ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒకసారి అదే లూకా సువార్త 23:40-41 మనకు ఉంటుంది. ఎవరిని చదవగలుగుతారా? అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఈయన మొదట అందరితో పాటు హేళన చేసిన వ్యక్తిగానే మనం చూస్తున్నాం. తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సఫర్ అవుతున్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ కల్వరి సిలువలో తను పడుతున్న ఆ జర్నీ అంతా తను చూస్తున్నారో, తన తప్పులు తను తెలుసుకొని, తన తప్పులు తను అడ్మిట్ చేసి ఓపెన్గా ఒప్పుకొని ఉన్నాడు. తన దేవుణ్ణి నిజమైన యేసుక్రీస్తుగా తను రికగ్నైజ్ చేశాడు. ట్రూ గాడ్గా తను చూశాడు. ఆ పశ్చాత్తాప పడ్డాడు. నేను తప్పులు చేశాను, నాకు ఈ పనిష్మెంట్, నాకు ఈ శిక్ష నాకు ఓకే, కానీ ఇతనికి ఎందుకు ఇస్తున్నారని తను క్వశ్చన్ చేసుకుంటున్నాడు. తను నమ్మాడు. ఎదుట దొంగడు కూడా అదే చెప్తున్నాడు. నువ్వు భయపడవా? నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను, కానీ యేసుక్రీస్తు వారు ఏమీ తప్పు చేయలేదు, ఆయనకి ఎందుకు ఇంత వస్తుంది అని తిను పరిశీలన చేసుకుంటున్నాడు. తనకు చెప్తున్నాడు. దాని తర్వాత మనం చూసినట్టయితే ఈయన యేసుక్రీస్తు వారు
ఏ పాపము చేయలేదు, ఈయన కేవలం మనం రక్షించడానికి వచ్చాడు అని ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఇక్కడ ఈయన ఏ పాపం చేయలేదని ఈయన బలంగా నమ్మి తను విశ్వసించడం మొదలుపెట్టాడు. ఎంత స్ట్రాంగ్గా తన మీద ఫేత్ ఉంది అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తము యేసుక్రీస్తు వారికి అగెయిన్స్ట్గా ఉంది. హేళన చేస్తున్నారు, కొడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నారు. ఈజ్ ఆల్మోస్ట్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ హిస్ డిఫీట్. తను డైయింగ్ స్టేజ్లో ఉన్నారు. అయినా కూడా ఈ దొంగ తను విశ్వసించాడు. లేదు, ఈయన దేవుడు, ఈయన నిజమైన యేసుక్రీస్తు, ఈయనకి ఎటర్నల్ లైఫ్ ఉంది అని నమ్మి ఆ విశ్వాసంతో చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన, దేవా యేసు, సింపుల్, యేసు నన్ను గుర్తుంచుకోవా, నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వా. ఎ సింపుల్ ప్రేయర్ విత్ స్ట్రాంగ్ ఫేత్ ఇంపాక్ట్స్ లాట్. దట్ ఈస్ వాట్ ద టర్నింగ్ పాయింట్. ఆ రెండవ మాటకి ఇదే మెయిన్. సింపుల్ ప్రేయర్ విత్ స్ట్రాంగ్ ఫేత్. దిస్ టెల్స్ అస్ అ సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. అండ్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అనుకూలంగా లేవు, ఆ దొంగకి కూడా అనుకూలంగా లేవు. అందరూ యేసుక్రీస్తుని చంపుతామంటే మాత్రం తను మాత్రం తను నమ్మిన ఆ ఫేత్ని నమ్ముకున్నాడు. అలాగే ఆ ఎప్పుడైతే నమ్మాడో యేసుక్రీస్తు వారిని చూసేది, తను మాట్లాడిన మొదటి మాట యేసు, దాట్స్ ఇట్. హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్. నా రక్షకుడా అని తను చెప్పిన మొదటి మాట అదే. అండ్ ఎప్పుడైతే చెప్పాడో యేసుక్రీస్తు వారు రెస్పాన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఎటువైపు చూడలేదు. మొదటిగా ఈ కుడివైపు ఉన్న దొంగ వైపు, ఈ మార్మన్స్ పొందిన దొంగ వైపు చూస్తున్నాడు. తను చెప్పిన మాటలో నాతో కూడా నువ్వు పరదేశీలో ఉండు అని చెప్పిన వాక్యంలో మనకి గమనించింది ఏంటంటే ఇట్స్ అ వర్డ్ ఆఫ్ అ గ్రేస్. ఇట్ టెల్స్ యూ ఆ దొంగ క్రిస్టియన్ రిచువల్స్లో ఏమీ ఫాలో కాల. బట్ దేవుడి గ్రేస్ తనపైన ఉండటం వల్ల తనకి ఈ ఎటర్నల్ లైఫ్ వచ్చింది. అలాగే ఇట్స్ సెకండ్ వర్డ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్గివ్నెస్, క్షమించుట. దేవుడు మన దొంగ ఎన్ని పాపాలు చేసినా, తన పాస్ట్ లైఫ్లో ఎంత పాపాలు చేసినా కూడా ఈ ఫర్గివ్డ్. ఎందుకంటే హీ లవ్డ్ us. పాపము ఎవరైతే ప్రేమిస్తారో వారే క్షమించగలుగుతారు, ఎవరైతే క్షమిస్తారో వారే ప్రేమించగలుగుతారు. ఈ రెండు విషయాలు క్రిస్టియన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. అలాగే ఈ దొంగ తను అడ్మిట్ చేయటం, ఈ తప్పులు అడ్మిట్ చేయటం వల్ల ఈయన ఈ ఫర్గివ్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే దేవుడు ఈ వాక్యంలో హోప్ ఇచ్చాడు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా పర్లేదు, నువ్వు మరణానికి దగ్గరలో ఉన్నావా, మరణానికి ఎక్కడున్నావా సంబంధం లేదు, ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఆ హోప్ దేవుడు నీకు ఇచ్చాడు. హీఈస్ ఆఫరింగ్ సమ్ హోప్. ఇంకోటి ఈ అష్యూరెన్స్ కూడా మనం చూస్తున్నాం ఈ వాక్యంలో. గాడ్ సేస్ దట్ ఇప్పుడే, నౌ. హీఈస్ నాట్ పోస్ట్పోనింగ్, హీఈస్ నాట్ లైక్ ఫ్యూచర్ సెన్స్లో ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడే నువ్వు నాతో పాటు కూడా పరదేశంలో ఉంటావని సెలవిచ్చారు. ఎటర్నల్ లైఫ్లో నువ్వు ఉంటావని చెప్పారు. ఇమ్మీడియట్లీ ద టైం వెన్ నువ్వు ఎప్పుడైతే దేవుడి తట్టు తిరిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావో అప్పుడే దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుడితో రిలేషన్షిప్ కూడా ఈ వాక్యాన్ని మనం చేయబోతున్నాం. నాతో పాటు కూడా నువ్వు ఉంటావని చెప్పారు. ఆయన దొంగ ఎక్కడ నన్ను గుర్తు చేసుకోవయ్యా అని మాత్రమే చెప్తాడు. కానీ యేసుక్రీస్తు వారు నువ్వు నాతో పాటు కూడా పరదేశంలో ఉంటావని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఎటర్నల్ లైఫ్ గురించి మనం చూస్తున్నాం. ఎటర్నల్ లైఫ్లో ఇట్స్ మోర్ దెన్ ఎ ప్లేస్ వేర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ లీవింగ్ విత్ క్రైస్ట్. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఎటర్నల్ లైఫ్. అండ్ నిత్య జీవితము మనకి మనకి రావాలి, మనము దాని కొరకు మనం ఎలాగ ప్రయాసపడాలో కూడా ఆలోచించుకుందాం. ముందు మనకున్న తప్పుల్ని మనం తెలుసుకొని, మన తప్పుల్ని మనం ఒప్పుకొని దేవుడి ఎదుట నిజమైన దేవుడని మనం గ్రహించిన తర్వాత, ఆ దేవుని రికగ్నైజ్ చేసిన తర్వాత మనకి రక్షణ వస్తుంది. అలాగే టైం కన్స్ట్రెంట్స్ వల్ల నేను బైబిల్ వర్సెస్ చదవట్లేదండి. ఈ నిజమైన నమ్మకం, విశ్వాసం అనేది మనకి ఎంతవరకు ఉందని ఆలోచించుకుందాం. ఆ రెండో దొంగలాగా ఉన్న విశ్వాసంలో మనకు ఉందా? ఆ సెకండ్ దొంగలో ఉన్న విశ్వాసంలో మనకి ఎంత మాత్రం ఉంది? వెన్ సిచ్యువేషన్స్ ఆర్ టఫ్, వెన్ సిచ్యువేషన్స్ ఆర్ వీక్, ఎవరైనా వచ్చి ఎందుకు అని అడిగితే మనం విశ్వాసంగా చెప్తున్నామా లేకపోతే తగ్గిపోతున్నామో కూడా ఆలోచించుకుందాం. నిజంగా ఇంకొక గుడ్ ఫ్రైడే వరకు వెయిట్ చేస్తామా, ఇంకొక ఇయర్ వెయిట్ చేస్తామా,
మనకి అంత టైం మనకు ఉండకపోవచ్చు. ఆ దొంగకి ఆ లాస్ట్‌లో తనకు వచ్చిన ఆపర్చునిటీ తను వాడుకున్నాడు. కానీ నీకు నాకు ఆపర్చునిటీ ఉందో లేదో కూడా మనకు తెలీదు. నెక్స్ట్ డే ఈజ్ నాట్ ప్రామిస్, నెక్స్ట్ సెకండ్ ఈజ్ ఆల్సో నాట్ ప్రామిస్. మనకున్న సమయంలో 100% ఫెయిత్ తోటి మనం యేసుక్రీస్తు వారిని వేడుకుంటే మనకి నిత్య జీవితంలో మనకు వెళ్ళడానికి సమయం దొరుకుతుంది. ఈ చిన్న మాటలు ఇచ్చినందుకు, ఈ చిన్న సమయం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.